బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. ప్రపంచంలో ఎక్కడ ఏ వింత జరిగినా, ఏ విచిత్రం సంభవించినా శ్రీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాలజ్ఞానం గురించి మనం గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. బ్రహ్మంగారు చెప్పినట్టుగానే కాలజ్ఞానంలోని అన్ని అంశాలు కూడా అక్షరబద్ధంగా జరుగుతూ ఉన్నాయన్నటువంటి విషయాన్ని మనం చెప్పుకుంటాం. ఎన్నో వింతలు, విశేషాలు, విచిత్రవంతమైనటువంటి అంశాలు, ప్రత్యేకించి ఈ ప్రకృతిలో జరగబోయేటువంటి ఎన్నో రకాలైనటువంటి బీభత్సకరమైనటువంటి పరిస్థితులను గురించి కూడా గురుదేవుల కాలజ్ఞానంలో వివరించారు. అవన్నీ కూడా అలా జరుగుతూ ఉన్నాయి. గురుదేవుల యొక్క కాలజ్ఞానం, సాంద్ర సింధువేదం ప్రతి కార్యక్రమంలో కూడా గురుదేవులు చెప్పినటువంటి అంశాలు వాస్తవమైనటువంటివి, జరుగుతున్నవి, జరగబోయే అంశాల యొక్క సమాహారంగా మనం చెప్పుకుంటూ వస్తున్నాం. అటువంటి వాటిలో ప్రశస్తవంతమైనటువంటి మరికొన్ని విషయాల్ని ఈరోజు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. శ్రీకాళహస్తి గుడిలో భయంకరమైన దోపిడీ జరుగుతుంది. మనందరికీ కూడా తెలుసు, సనాతనమైనటువంటి ధర్మంలో ఇప్పటికే ఆలయాలు, ఆశ్రమ వ్యవస్థల్లో ఎన్నో రకాలైన దోపిడీలు జరుగుతున్నాయి. కానీ కాళహస్తి గురించి ప్రత్యేకంగా గురుదేవుల యొక్క కాలజ్ఞానంలో అనేక సార్లు ఉదాహరించి ఉన్నారు. శ్రీకాళహస్తి ఒక సాలెపురుగు, ఒక విశేషవంతమైన సర్పరాజం, ఒక ఏనుగు, ఈ మూడు కూడా పరమేశ్వరుణ్ణి మెప్పించి తాము పరమేశ్వరులో ఐక్యమవటం, మోక్షాన్ని పొందినటువంటి కారణంగానే శ్రీకాళహస్తిగా ఈ క్షేత్రానికి పేరొచ్చింది. మరో అద్భుతమైనటువంటి అంశం ఏంటంటే, రాహుకేతు స్వరూపాలకి సరిసమానమైనటువంటి స్థితిగతుల్లో జ్ఞానప్రసూనాంబ అమ్మవారిని, శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని విశేషంగా అక్కడ పూజిస్తూ ఉన్నటువంటి సందర్భం. ప్రత్యేకించి వాయువు ఏది ఎక్కడి నుంచి రాకపోయినప్పటికీ కూడా మనిషి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసల్లాగా అక్కడ ఉన్నటువంటి కాళహస్తీశ్వరుడి యొక్క ఆలయ ప్రాంగణంలో దీపాలన్నటువంటివి ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు నిలువెత్తు నిదర్శనంగా కదలాడుతూ ఉన్నటువంటి మహిమాన్వితమైనటువంటి వాయుక్షేత్రం శ్రీకాళహస్తి. ఎన్నో అద్భుతమైనటువంటి వింతలు, విశేషాలే కాదు, కాళహస్తీశ్వర స్వామి వారి యొక్క కళలను గురించి గొప్పగా చెప్పారు గురుదేవులు. కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమో, కొన్ని వందల సంవత్సరాల క్రితమో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి యొక్క వైభవం చెప్పనలివి కానటువంటి స్థితి. ఎందుకంటే ఈ భూమండలంలోనే కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రదేశాల్లో ఇటువంటి ఆలయ ప్రాంగణాలు వెలిసి ఉంటాయి. మనందరికీ కూడా తెలుసు, భారతదేశం రోదసీలో ఎన్నో రకాలైనటువంటి ప్రయోగాలు చేస్తున్నాము. ఎన్నో రకాలైనటువంటి శాటిలైట్లను మనం ప్రవేశపెడుతున్నాం. అటువంటి రాకెట్లను ప్రవేశపెట్టగలిగినటువంటి అనువైనటువంటి మార్గం ఎక్కడయ్యా ఉంది భారతదేశంలో అంటే, ఇస్రోకు సంబంధించినటువంటి పరిశోధన కేంద్రం అవ్వచ్చు, అంతరిక్ష కేంద్రం శ్రీహరికోటగా చెప్పబడుతున్నటువంటి ప్లేస్ అది. ఇది శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి కాస్త సమీపమైనటువంటి దూరంలో ఉంది. ఎన్నో వందల వేల సంవత్సరాల క్రితం కాళహస్తీశ్వరుడు యొక్క ఆలయ ప్రాంగణాన్ని అక్కడే నిర్మించబడి ఉండటం, లేక అక్కడే ఉండడానికి గల కారణాన్ని కూడా మనం వెతుకుదాం. ఎప్పుడైనా సరే గ్రహణాలు ఏర్పడితే అన్ని ఆలయ ప్రాంగణాలని మనం మూసేస్తున్న సంఘటనలు మనం చూస్తాం. కానీ భూమండలం మీద ఏ ఆలయం తెరిచి ఉన్నా, తెరవకపోయినప్పటికీ శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణం తప్పకుండా గ్రహణ సమయంలో కూడా తెరవబడి ఉంటుంది. అంతరిక్షం నుండి వచ్చేటువంటి కాస్మిక్ ఎనర్జీ, దాని యొక్క వ్యత్యాసం వల్ల భూమండలం మీద ఉన్న అన్ని జీవుల మీద కూడా ప్రభావం ఉంటుంది. దేవతామూర్తులు, విగ్రహాల మీద కూడా ప్రభావం ఉంటుంది. కాబట్టి ఆలయ ప్రాంగణాన్ని విశేషంగా మూసివేయటం, గ్రహణం తర్వాత రకరకాలైనటువంటి క్రతువులు జరిపి మళ్ళీ దర్శనానికి మనం అనుమతించేటువంటి పరిస్థితులు మనం చూస్తాం. కానీ కాళహస్తీశ్వర స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణం మాత్రం అది రాహుకాలమైన, వర్జమైన, ప్రత్యేకించి గ్రహణ సమయమైన ఎటువంటి సందర్భంలో కూడా అది మూసివేయటం జరగదు. అంటే
అది ఒక ప్రత్యేకమైనటువంటి అక్షాంశ రేఖాంశాల్లో ఉంది. ఈ భూమండలం నుండి అంతరిక్షం నుండి వచ్చేటువంటి కాస్మిక్ ఎనర్జీని లేదా ఆ దైవ సంబంధమైన శక్తిని గ్రహించేటువంటి ఒక అద్భుతమైనటువంటి క్షేత్రంగా మనం చెప్తాం. అటువంటి విశేషవంతమైనటువంటి కాళహస్తీశ్వర స్వామివారు కొలువై ఉన్నటువంటి వాయులింగం, అమ్మవారు సాక్షాత్తు జ్ఞాన ప్రసూనాంబికగా మనందరికీ కూడా తెలుసు. ఈ క్షేత్రంలో కూడా దోపిడీ జరుగుతుంది. ఇప్పటికే మనకు తెలుసు, ఆ ఆలయ ప్రాంగణంలో రాహుకేతు పూజల పేరుతో విశేషవంతమైనటువంటి వెండి సర్పరాజాలన్నింటినీ కూడా హుండీల్లో వేస్తూ ఉంటాం మనం దోషాలు వెళ్ళటానికి. వాటి విషయంలో ఒక్కసారి ఇప్పుడు అవినీతి ఆరోపణలు కూడా మనం చూసాం. సమీపమైన భవిష్యత్తులో స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణంలో గొప్ప దోపిడీ జరుగుతుంది. ఇది స్వామివారికి సంబంధించినటువంటి సంపద అవ్వచ్చు, ప్రత్యేకమైనటువంటి సువర్ణ ఖచ్చితమైనటువంటి ఆభరణాలను అవ్వచ్చు. కొంతమంది దుండగులు, కొంతమంది యొక్క చొరవ చేత దోపిడీ జరిగే అవకాశం ఉందని శ్రీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో చెప్పారు. అంత అద్భుతమైనటువంటి క్షేత్రంలో కూడా చోరీ చేయాలన్నటువంటి ఆలోచన కలిగింది అంటే కలిమాయా పురుషుడి యొక్క చర్యల వల్లే ఇలాంటి దుశ్చర్యలకి మనుషుడు పాల్పడుతూ ఉంటాడు. వారి యొక్క పాపం పాతకాన్ని మనం లెక్కించడానికి కూడా సరైనటువంటి ఆలోచనలు మనకు రావు. ఆ విశేషవంతమైనటువంటి పాపాన్ని వాళ్ళు చేసిన తర్వాత విశేషవంతమైన స్థితిగతుల్లో వాళ్ళు శిక్షించబడతారు, అది వేరే సంగతి. కానీ సమీపమైన భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగబోతాయన్న విషయాన్ని గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు విశేషవంతమైనటువంటి కాలజ్ఞానుడు చెప్పారు. ఇది తప్పకుండా జరిగేటువంటి అవకాశం ఉంది. కానీ అంత గొప్ప క్షేత్రంలో ఇలాంటి సంఘటనలు జరగటం అన్నటువంటిది మన మనోభావాలను దెబ్బతీస్తుంది. కలిమాయా పురుషుడి చర్యల వల్ల పవిత్రమైనటువంటి దేవాలయ ప్రాంగణంలో శ్రీకాళహస్తీశ్వరుడి సన్నిధానంలో కూడా ఈ దోపిడీ జరగబోయే అవకాశం ఉందని గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు శ్రీ కాలజ్ఞానులు చెప్పారు. ప్రత్యేకించి సైంటిస్టులు, శాస్త్రవేత్తలు రకరకాలైనటువంటి ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. ఈ ప్రయోగాలన్నీ కూడా వికటించేస్తాయి. ఎలాంటి స్థితికి మనం వచ్చామంటే సృష్టిని ప్రతి సృష్టిగా మార్చటం, కొత్తగా తయారు చేయటం, ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటి ఎన్నో రకాలైనటువంటి వనరుల్ని మనిషి తన యొక్క అవసరాల కోసం వాటిని మార్చివేయటం. సృష్టికి ప్రతి సృష్టి కేవలం విశ్వామిత్రుడు చేశాడు. త్రిశంకు స్వర్గాన్ని తాను రూపొందించాడు. కానీ అలాంటి విశ్వామిత్రుడు అటువంటి పురాణ కాలంలో ఉంటే ఈ కలియుగంలో మాత్రం విశ్వామిత్రుడిని పోలినటువంటి శాస్త్రవేత్తలు అధికమవుతున్నారు. ఎలాంటి పనులు చేస్తున్నారో తెలుసా? ఎన్ని రకాలైనటువంటి ప్రయోగాలు చేస్తున్నారో తెలుసా? జీన్ క్లోనింగ్ పేరుతో కొన్ని రహస్యమైనటువంటి పరిశోధనలు చేస్తున్నారు. ఒక మనిషిని పోలినటువంటి మనిషిని తల్లి తండ్రి అనేటువంటి వ్యవస్థ లేకుండా ఒక వ్యక్తి లేదా జంతువు నుండి ఒక మూల కణాన్ని తీసుకొని జీన్ క్లోనింగ్ అనేటువంటి ప్రక్రియ ద్వారా కొత్త జీవిని తయారు చేయగలిగినటువంటి పరిస్థితికి శ్రీకారం చుట్టారు. శాస్త్రవేత్తలు చేస్తున్నటువంటి ఈ పని వల్ల కొంత మేలుంది, అంతకంటే కూడా ఎక్కువగా కీడుంది. ఎందుకో తెలుసా? ఎంతోమంది దేశభక్తులు ఉన్నారు, స్వతంత్ర భారతావని కోసం ప్రాణాలు అర్పించినటువంటి అమరులు ఉన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు, అల్లూరి సీతారామరాజు లాంటి వారు, ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వారు, ప్రత్యేకించి ఛత్రపతి శివాజీ లాంటి వారు. వారి యొక్క డిఎన్ఏ అంతరించిపోకుండా వారి శరీరంలో నుండి ఒక మూలకణాన్ని తీసుకుని జీన్ క్లోన్ ప్రక్రియ ద్వారా మనం తయారు చేస్తే ఆ వ్యక్తి యొక్క భౌతిక శరీరంతో సహా, మానసికమైనటువంటి స్పందనలతో సహా, వారి యొక్క మెదడులోని ఆలోచనలతో సహా 100కు 100% వారి యొక్క రూపాన్ని భౌతికంగాను అంతర్గతంగాను వారికి తత్సమానమైనటువంటి స్థితిగతిలో ఉన్నటువంటి కొత్త జీవిని సృష్టించేటువంటి ప్రక్రియే జీన్ క్లోనింగ్. ఈ విధానంలో మన ప్రాచీనమైనటువంటి పురుషుల్ని, గొప్పవాళ్ళని సృష్టిస్తే అది లోక కళ్యాణం అవుతుంది. కానీ ఒక హిట్లర్ లాంటి నియంతని, నెపోలియన్ లాంటి నియంత్రణని,
సద్దాం హుసేన్ లాంటి నియంత్రణని, మూర్ఖమైనటువంటి ఛాందసవాదంతో కూడినటువంటి టెర్రరిస్టులని, అటువంటి తీవ్రమైన భావజాలం కలిగినటువంటి అనేక మంది వ్యక్తులు ఈ జీన్ క్లోనింగ్ ప్రక్రియను మొదలుపెట్టారు. తాము అంతరించిపోయినా, తాము చనిపోయినా 100% తమలాంటి జీవి మళ్ళీ భూమండలం మీద ఉండాలన్న ఉద్దేశం చేత జీన్ క్లోనింగ్ అనేటువంటి ప్రక్రియను మొదలుపెట్టారు. దీని ప్రాథమిక దశలో కొన్ని జంతువుల్ని, కొన్ని రకాలైన పక్షుల్ని సృష్టించారు. సుమారు 40 సంవత్సరాల పాటు జరగబోయేటువంటి వివిధ దశల్లో ఏర్పడేటువంటి ఈ సంఘటనలు చూసి శాస్త్రవేత్తలందరూ కూడా ప్రపంచంలో ఐన్స్టీన్ లాంటి గొప్ప శాస్త్రవేత్త ఈ భూమండలం మీద ఇలాగే ఉండిపోతే బాగుండు, అలాంటి వ్యక్తిని ఒక మూలకణం ద్వారా తీసుకుని సృష్టిస్తే బాగుండు అన్నటువంటి ఆలోచనతో మొదలైన సంఘటన ఇది ప్రకృతి యొక్క వినాశనానికి దారితీసేటువంటి ప్రయత్నం. ప్రత్యేకించి ఈ మధ్యకాలంలో నేను ఒక ఆసక్తికరమైనటువంటి అంశాన్ని విన్నాను. రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్నటువంటి కాలం ఇది. అమెరికా మిగతా దేశాలతో యుద్ధం చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో సంవత్సరాల తరబడి యుద్ధం అన్నటువంటిది కొనసాగుతూ ఉంది. వెనువెంటనే ఆ యుద్ధాన్ని ముగించాలంటే ఒక అద్భుతమైనటువంటి అస్త్రం వాళ్ళ చేతిలో ఉండాలి. ఆ అస్త్రం వాళ్ళ చేతిలో ఉంటే చాలు ప్రపంచాన్ని జయించగలగాలి. ఎలాంటి అస్త్రం కావాలన్నటువంటి విషయం గురించి అనేక మంది రకరకాలైనటువంటి శాస్త్రవేత్తలు హైమర్తో సహా అందరూ కూడా కూర్చొని ఆలోచిస్తే ఒక అణ్వస్త్రాన్ని సృష్టించాలనుకున్నారు. ఏమిటయ్యా అణ్వస్త్రం, అది ఏం చేయగలుగుతుంది అనుకుంటే కొన్ని నెలల పాటు కష్టపడి ఒక ప్రత్యేకమైనటువంటి సిద్ధాంతం ప్రకారంగా రూపొందించినటువంటి అణ్వస్త్రాన్ని ఈనాడు జపాన్లోని నాగసాకి లాంటి పట్టణాల మీద, నగరాల మీద ఆ అణ్వస్త్ర ప్రయోగం జరిగితే ఇది జరిగి కొన్ని 10 సంవత్సరాలు అవుతూ ఉన్న దాని యొక్క ప్రభావం ఇంకా అక్కడే ఉంది. ఈ అణ్వస్త్రాన్ని తయారు చేసినటువంటి శాస్త్రవేత్తలందరూ కూడా ఈ ప్రయోగాన్ని వీక్షిస్తూ ఉన్నారు. ఏం జరగబోతుంది, ఎంత విధ్వంసం జరుగుతుంది, మేము రూపొందించినటువంటి ఈ అణ్వస్త్ర ప్రయోగం వల్ల ఎంత శక్తి కలిగి ఉంది అన్న విషయాన్ని ఒక చోటు నుండి 5-6 సభ్యులు కలిగినటువంటి శాస్త్రవేత్తలందరూ గమనిస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో ఆశ్చర్యం ఏంటంటే ఈ అణ్వస్త్రం ఎలాంటి లక్ష్యాన్ని ఛేదించిందంటే శాస్త్రవేత్తల ఊహకు కూడా అందనటువంటి విధ్వంసాన్ని సృష్టించింది. అందరూ అన్నారు, మన గొప్ప విశేషవంతమైనటువంటి ప్రయోగ ఫలితంగా ఇది జరిగిందని అందరూ చప్పట్లు కొట్టుకుంటూ వాళ్ళలో వాళ్ళకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ గొప్ప అస్త్రాన్ని అగ్రరాజ్యమైనటువంటి అమెరికాకు మనం అందజేశాం. ఇక ప్రపంచంలో ఏ దేశం కూడా మన జోలికి రాదనుకుంటున్నటువంటి సందర్భంలో ఈ శాస్త్రవేత్తల బృందానికి నాయకుడైనటువంటి హైమర్ పరమేశ్వర స్వరూపాన్ని, ప్రత్యేకించి శ్రీకృష్ణుడి గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు. ఏమిటయ్యా నువ్వు శ్రీకృష్ణుడి గురించి మాట్లాడుతున్నావు, ఇది గొప్ప విశేషవంతమైనటువంటి థియరీని మనం రూపొందించాం, అణ్వస్త్ర ప్రయోగాన్ని మనం చేసాం, కానీ కృష్ణుడి గురించి ఎందుకయ్యా మాట్లాడుతున్నావు అంటే భగవద్గీతలో కృష్ణ పరబ్రహ్మ చెప్పినటువంటి మాట, మీరెవ్వరూ యుద్ధం చేయకపోతే ఈ యుద్ధాన్ని నేనే ముగిస్తానన్నాడు. తానే డెస్టినీ అన్నాడు. ఆయన చెప్పినటువంటి ఆధారం భగవద్గీతలో ఉన్నటువంటి మూలమే ఈ అణ్వస్త్రాన్ని తయారు చేయడానికి మూలమయ్యింది. ఈ ప్రపంచాన్ని నాశనం చేయగలిగినటువంటి శక్తి కూడా ఆ కృష్ణ భగవానుడే. ఆయన చేతిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఫార్ములానే ఈ అణ్వస్త్రం. ఆయన యొక్క దయతో నేను దీన్ని తయారు చేశానని చెప్పాడు. సనాతన ధర్మం గురించి మనందరికీ తెలియకపోయినా ప్రపంచానికి అగ్రరాజ్యంగా పిలువబడుతున్నటువంటి అమెరికా మొట్టమొదటి అణుబాంబు తయారు చేశాను అని సంబరపడుతున్నటువంటి తరుణంలో ఈ శాస్త్రవేత్త చేసినటువంటి వ్యాఖ్యలు కొన్ని వాళ్ళని కలవరపెట్టాయి. ఎందుకు, భారతదేశంలో ఇలాంటి విధి విధానాలు పూర్వీకుల నుంచి ఉన్నాయా అంటే మనకంటే ముందుగానే వీళ్ళకి సిద్ధాంతాలు తెలుసా అంటే భారతదేశం కూడా అణ్వస్త్రాన్ని తయారు చేస్తుందేమో. ఈనాడు ప్రపంచంలో దక్షిణ కొరియా లాంటి దేశాలు అణ్వస్త్రాలని అమ్ముల పొదిలో పెట్టుకుంటూ శాస్త్రవేత్తల యొక్క మెదడుని లోక కళ్యాణార్థం
విశ్వ మానవాళి యొక్క శాంతి కోసం కాకుండా వినాశనాని కోసం, యుద్ధం కోసం, ఇలాంటి వాంఛలు తీర్చుకోవటం కోసం శాస్త్రవేత్తల యొక్క మానసిక స్థితిని వాడుకుంటూ ఉన్నటువంటి తరుణంలో మరో ప్రపంచ యుద్ధానికి నాంది ప్రస్తావన కాబోతుంది. అందుకే గురుదేవులు సాంద్ర సింధువేదమైనటువంటి కాలజ్ఞానంలో చెప్తారు, ప్రభవ పార్థివ మధ్యేసు బహుప్రళయం నిశ్చయం, అనంతరే అనంత మధ్యే రక్తపాతౌ రణరంగభూమౌ బీభత్సః ప్రపంచ స్థితి. అసలు కాలజ్ఞానంలోని మొట్టమొదటి ఈ శ్లోకంలోనే ప్రపంచం యొక్క స్థితి ఎలా ఉండబోతుందంటే రుధిరం ప్రవహించే పరిస్థితులు ఉన్నాయి. మరో ప్రపంచ యుద్ధానికి నాంది ప్రస్తావన రాబోతుంది అనుకోవడానికి ఈ శాస్త్రవేత్తల యొక్క విశేషవంతమైనటువంటి అణ్వాస్త్ర ప్రయోగాలు, మారణాయుధాలు, ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలతో ప్రకృతిని వికృతిగా చేసేటువంటి ఇలాంటి చర్యల వల్లే జరుగుతుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. గురుదేవులు కాలజ్ఞానాన్ని అనుసరించి మరో ముఖ్యమైనటువంటి అంశాన్ని చెప్పారు. మరొకటి ఏంటంటే దేవాలయాలు, దేవస్థానాలు పాపాత్ముల వల్ల నాశనమవుతాయి, దేవతా విగ్రహాలు దొంగిలించబడతాయి. సనాతనమైన ధర్మం 2000 సంవత్సరాల క్రితం అంతకంటే కూడా ఎక్కువ కాలం నుండి కూడా మన భారతావని మీద ఎన్ని దాడులు జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఇంకా సనాతనమైన ధర్మం మిగిలి ఉండటం వల్లే, ఇక్కడే ఎన్నో రకాలైనటువంటి వనరులు ఉండటం వల్ల అగ్రరాజ్యంతో సహా ఈనాటికి కూడా భారతదేశాన్ని తమ యొక్క ఆధీనంలోకి తీసుకోవాలి, కబలించాలన్నటువంటి దాహంతో మిగతా దేశాలన్నీ కూడా ఉంటాయి. కారణం ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాలు అంత పవిత్రమైనవి. అటువంటి దేవాలయాల్లో అపవిత్రమవుతాయి, పాపాత్ముల యొక్క చర్యలు అధికమవుతూ ఉంటాయి. నిన్నటికి మొన్న ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం వల్ల మనం ఎంత విశేషవంతమైనటువంటి పారవస్యాన్ని పొందుతామో, స్వామివారి యొక్క ప్రసాదమైనటువంటి లడ్డూను స్వీకరించినా అది మన ఇంటి దాకా వచ్చిన శుభప్రదంగా మనం అనుకుంటాం. అటువంటి తిరుమల లడ్డూలో కూడా కల్తీలు చేసిన మూర్ఖులు, వాటికి విశేషవంతమైన పవిత్రతకి అపవిత్రాన్ని జోడించినటువంటి పాపాత్ములు ఈ ఇళ్లలో ఉన్నారు. ఇప్పటికీ కూడా వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణంలో జరిగినటువంటి ఈ అవినీతిపై, ఈ అపవిత్రమైనటువంటి దుర్మార్గమైనటువంటి చర్యల మీద న్యాయస్థానంలో వాదనలు మొదలై ఉన్నాయి. హిందువులు కానటువంటి వ్యక్తులందరూ కూడా కొన్ని సంస్థలకు అధిపతులుగా ఉంటూ పవిత్రమైనటువంటి తిరుపతిని అపహాస్యం చేయటానికి కొంతమంది పన్నినటువంటి కుట్రలో భాగంగా ఇలా జరిగింది. ఆ నలుగురు ఈనాడు జైల్లో ఊచలు లెక్కబడుతున్నారు. ఇలాంటి పాపాత్ముల యొక్క చర్యల వల్లే ప్రపంచానికి మార్గనిర్దేశకత్వం కావలసినటువంటి ఆలయ ప్రాంగణాలన్నీ కూడా అపహాస్యమవుతున్నాయి, అపవిత్రమవుతున్నాయి. అలాగే అటువంటి దేవాలయ ప్రాంగణంలో దేవతా విగ్రహాలు కూడా, దేవతల యొక్క ఆభరణాలు కూడా చోరీ అవుతున్న సంఘటనలు మనం చూసాం. తిరుమల తిరుపతి దేవస్థానంతో సహా ఎన్నో చోట్ల ఇలా జరుగుతున్నాయి. మరెన్నో చోట్ల గుప్త నిధుల యొక్క పేరుతో దేవతా విగ్రహాన్ని దొంగిలించుకెళ్తున్నారు. మన యొక్క సహజ సిద్ధమైనటువంటి శిల్ప సంపద కనుమరుగైపోతుంది. దేవాలయాలు కూడా విలుప్తమైనటువంటి దశకు చేరుకునేటువంటి పరిస్థితులు ఉన్నట్టుగా మనం చెప్పచ్చు. ఈ కలియుగంలో ఈ దుర్మార్గమైనటువంటి చర్యలు ఎందుకయ్యా జరుగుతాయంటే, కలియుగంలో 5000 గడిచినటువంటి మీదట గురుదేవుల యొక్క కాలజ్ఞానాన్ని అనుసరించి విశేషవంతమైనటువంటి కలిమాయా పురుషుడి యొక్క చర్యల వల్లే ఇలాంటి పాపానికి ఒడుగట్టేటువంటి మూర్ఖులు, అధములు ఈ ఇళ్లలో ఉన్నారు. వాళ్ళ వల్లే ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. For more videos like this, subscribe Big TV channel.